బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశమైన రేవంత్ ఒక్కో ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఇక ఇవాళ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉంటూ అక్కడి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, అప్పుడే మరోసారి విజయం దక్కుతుందని ఎమ్మెల్యేలకు పార్టీ ముఖ్య నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశమైన రేవంత్ ఒక్కో ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఇక ఇవాళ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉంటూ అక్కడి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, అప్పుడే మరోసారి విజయం దక్కుతుందని ఎమ్మెల్యేలకు పార్టీ ముఖ్య నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి ఫోన్ ఇన్ ద్వారా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ప్రభుత్వం మీద వివిధ ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలను బలోపేతం చేస్తూనే మరోవైపు పార్టీని కూడా బలోపేతం చేస్తూ ఆ దిశలోనే భాగంగా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఉంది. కాబట్టి దీనికి సంబంధించి గత కొంతకాలం కూడా ఒక నిర్లిప్తత చోటు చేస్తుంది. అంటే కేబినెట్ విస్తరణ అని చెప్పేసి, అదేవిధంగా పదవుల పండడంలో ఇలా చాలా మంది నేతలందరూ కూడా కొద్దిగా పార్టీకి దూరం అవుతూ వచ్చారు. అంటే దూరం అవుతుంటే పార్టీ చెప్పిన ఏవైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆస్కారం వహిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందులో ఫేస్ టు ఫేస్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ చర్చించబోతున్నారు. అదేవిధంగా ఎంపీలు లేని చోట కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ముఖ్య నేతలతోనే ఆయన మాట్లాడబోతున్నారు. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశలో, అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా రానున్న నేపథ్యంలో మొత్తానికి పార్టీని మరోసారి బలోపేతం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏవైతే ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలను తిప్పుకొట్టాలి అనే అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ భూభారతి చట్టాన్ని అమలు చేయబోతుంది. సో దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలన జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశలోనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ధరణికి సంబంధించి చూసాము ఏ విధంగా దాని మీద ఆరోపణలు రావడం జరిగిందో, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకం కావచ్చు, లేకుంటే ఇప్పుడు భూభారతి కావచ్చు, తాజాగా మరికొన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా పార్టీ కార్యకర్తలను, అదేవిధంగా రెండవ శ్రేణి నేతలను ఉత్సాహపరిచే విధంగా ఈ సమావేశాలు ఉండాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. మొత్తానికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు రానున్న తరుణంలో ముఖ్యమంత్రి పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహించడం పార్టీలో కొంత ఉత్సాహం నింపేదిగా ఉందని భావించవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.